ఈరోజు మన బిడ్డ కావాలంటే మనం ఏం చేయాలి అనేది మనం చూడబోతున్నాము. మామూలుగా అందరికీ తెలుసు, హాస్పిటల్కి వస్తే టెస్టులు చెప్తాము, కానీ అది మాత్రమే సరిపోతుందా? దీనికి ఈ టెస్టుల గురించి, ట్రీట్మెంట్ గురించి, ఇది కాకుండా ఇంకా ఏదో కూడా ఉంది, అది ఏమి అనేది మనం తెలుసుకునే దానికోసమే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. ఇది చూస్తూ ఉన్నప్పుడే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు కూడా వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకుంటారు. అది కూడా మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే మనలాగానే ఉండేవాళ్ళు ఇది ఈజీగా తీసుకున్నారు, వాళ్ళ బిడ్డని తీసుకున్నారు కాబట్టి మనం కూడా మన బిడ్డని ఖచ్చితంగా తీసుకుంటాము. ఈ ఒక ఫీలింగ్ కలిగే దానికోసమే ఇప్పుడు మనం ఈ మీటింగ్ చేరినాము. ఇదే మనకి యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. మనం అది రికార్డ్ చూసుకోవడం డైలీ కూడా చూసుకుంటే చాలామంది ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. అది డైలీ అది కాసేపు వినే కొద్దీ మన వాళ్ళతో అసోసియేషన్ మనకి ఏర్పడిపోతుంది. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఇంత ఈజీగా చేసుకున్నారే, మనం కూడా ఇప్పుడు ఏదైనా మనం అనుకునేటప్పుడు వాళ్ళతో పోయి మాట్లాడలేము, కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పినట్టు ఒక్కొక్కళ్ళు మనం చెప్పి ఉంటారు. రోజు అది చూసుకుంటే మనకి ఈజీగా మనకి రావడం కష్టం అనేది వచ్చినప్పుడంతా మళ్ళీ అది చూసుకోవడం, అప్పుడు మనతో పక్కన ఉండి వాళ్ళు మాట్లాడినట్టు అనిపిస్తుంది. మనకి చాలా డౌట్ క్లియర్ అయిపోతుంది. మళ్ళీ మనకు వస్తుంది అనే ఫీలింగ్ బాగా దిగుతుంది అనమాట. అందుకని ఆ వీడియోస్, ఇప్పుడు మామూలుగా నేను కొన్ని మాట్లాడిన వీడియోస్, ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చిన మదర్స్ మాట్లాడిన వీడియోస్, అది కంపల్సరీ చూడడం, తర్వాత ఆలోచించడం. బాగా గమనించండి, ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మన ధ్యేయం ఇక్కడ ఏంటంటే ఏదో గర్భం రావడానికి కోసం మనం ఇక్కడ లేదు. మన పర్పస్ చాలా మంచి బిడ్డని, చాలా ఉత్తమమైన బిడ్డని తీసుకోవడానికి. అందుకని ఆ ఆలోచన మనకు అలవాటు అవ్వాలి, మనకు పరిచయం అవ్వాలి. తర్వాత అది మళ్ళీ ఉన్నప్పుడే అది కొంచెం దిగాలి, అప్పుడు అది గట్టి పడుతుంది. సో దీనికి మనం చేసినప్పుడు అప్పుడు దీంట్లో ఏమవుతుంది, ఫస్ట్ మనం సంతోషంగా ఉంటాం, మనం కంట్రోల్లో ఉంటాం, స్ట్రాంగ్ అయిపోతాం. ఏ పరిస్థితి వచ్చినా ఏమొచ్చినా నేను నిలబడతాను అనే ఒక దీంట్లో మనం స్ట్రాంగ్ అయిపోతాం. ఇది బిడ్డ కోసం మాత్రమే కాకుండా మిగిలిన విషయాల జీవితంలో కూడా మనకి బాగా ఉపయోగంగా ఉంటుంది. ఇది ఎందుకు అంటే మన హెల్త్ కోసం అనుకుంటున్నాం. ప్రెగ్నెన్సీ రావడం, ప్రెగ్నెన్సీలో తర్వాత డెలివరీకి కూడా ఇది చాలా, డెలివరీ తర్వాత బేబీని పెంచడంలో కూడా ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అందుకని ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి నమ్మకాలు మనకు పరిచయం చేసుకొని మనకి ఏమేమి అవసరం లేదో, ఇప్పుడు వరకు మనం ఏదో ఉన్నాం. నేను కూడా ఫలానా వాళ్ళకు భార్య, ఫలానా వాళ్ళకు ఒక కూతురు, ఒక సిస్టర్గా ఉన్నాను, కానీ ఇప్పుడు మనం ఒక మంచి తల్లిగా అవుతున్నాము. మనలో కొన్ని అలవాట్లు, కొన్ని ఆలోచించే విధానం, అది మనం వదిలిపెట్టాలి. ఇది తెలుసుకునేటప్పుడే అది మన మార్పు అవ్వడం ఎవరికైనా సాధ్యమే. సో అటువంటిది మనం అలవాటు చేసుకునే దానికోసమే మనం ఈ ప్రోగ్రాం మనం పెడుతున్నాము. ప్యారీజాన్ అని డెలివరీ అయినారు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. మాది చేయంకుర్తండి, అంటే ప్రకాశం డిస్టిక్. 2016 ఫిబ్రవరి 13వ తేదీ వచ్చామడికి. అంటే మా మిస్సెస్ వాళ్ళ కొలిక్ చెప్పారంట మేడం గారికి. మాకు మ్యారేజ్ అయ్యి 6 years దాటిపోయి 7 అయిందండి.
మాకు అప్పటి వరకు ఒంగోలు చాలాసార్లు చూపించాను నేను. దాదాపు 2 సంవత్సరాల దాకా చూపించాను మేడం. ఎక్కడ పోయినా కానీ 4 నెలలు 6 నెలలు అట్లా చూపించేవాడిని. వాళ్ళు అనేవాళ్ళంటే మందులు రాసిచ్చేవాళ్ళు, వీటిని వాడండి వచ్చి కనిపెండి అనేవాళ్ళు. ఎప్పుడు పోయినా అదే చెప్పేవాళ్ళు. మేము అడిగితే ప్రాబ్లం ఏదైనా అడిగామనుకో, ముందు మీరు మందులు వాడండి తర్వాత చెప్తాం అనేవాళ్ళు. చాలా ఇసిగిపోయాం ఆ విషయంలో. మేడం గారు చెప్పిన తర్వాత, అదే మేడం గారు కొలికి చెప్పిన తర్వాత, సరే చూద్దాం, అన్ని హాస్పిటల్ తిరుగుతున్నాం కదా, అలాగనే ఒకసారి పోయేద్దామని చెప్పని ఆలోచనతో అది హాస్పిటల్కి వచ్చాం మేడం. మా మేడం గారు చెప్పిన దానికన్నా మేము ఇక్కడికి వచ్చి చూచి నేర్చుకుని చాలా ఉంది మేడం. ఏంటంటే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే, మనం పెళ్ళైన తర్వాత పిల్లలు కలగకపోతే చాలా ఫేస్ చేస్తుంటాం. పేరెంట్స్ ద్వారా ఫేస్ చేస్తుంటాం, పబ్లిక్ ద్వారా కూడా ఫేస్ చేస్తుంటాం. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు లేకపోతే ఎమ్మటే అడుగుతాడు మేడం, మీకు ఇంకా పిల్లలు లేరని. అది బయట వాళ్ళు అడిగినప్పుడు ఒక రకంగా ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళు అడిగారు అనుకో మనకు చాలా బాధ వేస్తుంది. అలాంటి ఆ ఫీలింగ్స్లో మేము ఉన్నప్పుడు మరి ఎందునితో మాకు తెలియదు కానీ దేవుడే మేడం గారిని బయలుపరిచారు. వచ్చిన తర్వాత మేడం మా మిస్సెస్కి వచ్చేసరికి రెగ్యులర్గా పిల్లలు రావు మేడం. 3-4 ఒక్కోసారి 5 నెలలు కూడా ఉండేది మేడం. అలా వస్తుండేది. కొన్నిసార్లు చూపించినప్పుడు ఏమన్నారంటే, ఏ విషయం చెప్పలేదు కానీ ట్యాబ్లెట్లు వాడమన్నారు. వాడమన్న తర్వాత ఏంటి విషయం అని పక్కన మేము అడిగి ఇట్లా ట్యాబ్లెట్లు చూచి అతను చెప్పాడు మేడం, ఇది సిస్టర్కి సంబంధించిన మెడిసిన్స్ అని చెప్పాను. అప్పటి వరకు మాకు తెలియదు. వాస్తవానికి అక్కడ ఆ డాక్టర్ గారు చెప్పిన కూడా మాకు తెలియదు అనమాట. అవన్నీ బైఫర్కేషన్ చెప్పిన వారు మీరే మేడం. ఎవరు చెప్పరు మాకు. అమ్మాయికి అదే రెగ్యులర్ పిల్లలు రాకపోవటానికి కారణం ఏంటి, సిస్టర్స్ ఉన్నటువంటి విషయం ఎట్లా మనం సాల్వ్ చేసుకోవాలి, మనం ఎలా ప్రెగ్నెన్సీని అంటే సంతానం ఏ విధంగా సంపాదించుకోవాలో మీ ద్వారా మేము తెలుసుకోగలిగాం. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నామంటే కేవలం మేడం గారు, మరి మేడం గారు ఇచ్చిన సజెషన్స్, వారు చెప్పిన ప్రతి ఒక్కటి మనం పాటిస్తే ఖచ్చితంగా మన లైఫ్లో మంచి ప్రతిఫలం పొందుతాం. మేడం గారు చెప్పేదానికన్నా చెప్పిన విషయాన్ని మనం రొటీన్గా కాకుండా ప్రతిరోజు నేను పొందాలి, ప్రతిరోజు నేను పొందుకోవాలంటే ఆలోచన ఆసక్తి మనం చేస్తే అది 6 నెలలు కావచ్చు అనుకుంటాం, అది 2 నెలలకే కావచ్చు అండి. మాకైతే మేడం గారు 8 నెలలు దాదాపు 8 నెలలు ట్రీట్మెంట్ పొందాలని చెప్పారు. మేమైతే ఏం చేసాము, మేడం గారు చెప్పినది యావత్తు చేసామండి. ప్రతి ఒక్కటి పర్టికులర్గా మేము చేసాము. మేము 3 నెలలు ట్రీట్మెంట్ అయిన తర్వాత 4 నెలల్లో కన్సీవ్ అయింది మా మిస్సెస్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ నేను కూడా ఇట్లా కూర్చున్నా అక్కడ మేడం, ఇక్కడ ఆ మూల మీద కూర్చొని వింటున్నప్పుడు అంతా అయిపోయిన తర్వాత మేడం గారు ప్రెగ్నెన్సీ వారి కోసం చెప్పి అన్నీ అయిపోయిన తర్వాత అట్లా ప్రసాదం తీసుకొచ్చిస్తారు. మొదట నేనే పొందుకున్నా ఆ ప్రసాదం. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది మేడం. ఏమనుకున్నా అంటే, ఖచ్చితంగా నాకు ఈరోజు ఈ నెలలో ఖచ్చితంగా మంచి బెనిఫిట్ వస్తుంది అనుకున్నా. ఆ నెలలో ఏం జరిగిందంటే, మా మిస్సెస్ మేము అనుకుంటున్నాం రొటీన్గా చేస్తున్నాము, అయ్యిదో లేదు మనకు తెలియదు కదా, నమ్మకం అంతగా లేదు అని చెప్తుంటే మేడం గారు అన్నారు, మీరు ఖచ్చితంగా నమ్మండి మేడం, మీకు నమ్మితే ఖచ్చితంగా మంచి విషయం జరుగుతుందంటే, నేను మాత్రం ఫస్ట్ నుంచి ఏమంటున్నా అంటే, మేడం గారు చెప్పింది ప్రతి ఒక్కటి మనం నమ్ముదాం. ఎందుకంటే మేము క్రైస్తవులం, ప్రార్థనకి వెళ్తామండి. ప్రార్థనకి వెళ్తాం కాబట్టి ప్రతి విషయాన్ని మేము జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మరి ఆలోచించి నమ్ముతుంటాం. అందుకని మేడం గారు చెప్పిన విషయము నాకెందుకు అనిపించింది, మొదట ఖచ్చితంగా ఈ యొక్క విషయము నా కోసమే కదా అనుకున్నాను మనసులో. ఆ మాటను ఎప్పుడైతే నేను యాక్సెప్ట్ చేశానో, వెళ్ళిన తర్వాత కనీసం కోసం మేము టెస్ట్ చేసుకున్నాం మేడం ఇంటి దగ్గర. మేడం అంటది మనకు కాదులే అని అంటది మేడం. నేనంటాను ఖచ్చితంగా అవుద్ది, నువ్వు చూడు అని చెప్పన్నా. మేడం గారు ఒక 10 నిమిషాల అవతల మీరు పక్కకు పోండి, అది ఖచ్చితంగా కన్సీవ్ అయినటువంటి మనకి రుజువు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు చూడద్దు అని చెప్పాను మేడం. మేడం గారు పక్కకు పోయారు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేసరికి ఖచ్చితంగా అది పాజిటివ్ వచ్చింది మేడం. చాలా సంతోషం. కానీ బట్ మేడంకి మాత్రం అనుమానం, అవునో కాదో అంటే ఒక ఆలోచన. సరే అని చెప్పి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత, మేడం గారు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి పాజిటివ్ అండి అని చెప్పి కన్సీవ్ అయ్యారని చెప్పని విషయం చెప్పాం కదా, చాలా సంతోషం మాకు. ఎందుకంటే మ్యారేజ్ 6 సంవత్సరాలు అయిపోయి 7వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు మేము ఫేస్ చేసామండి. మా మిస్సెస్ కూడా టీచర్ మేడం. ఆ స్కూల్లో వాళ్ళు కూడా అడుగుతుంటారు, కనిపించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా
మీకు ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఉన్నారని చెప్పని అడిగేవాళ్ళు మేడం. ఆ విషయంలో చాలా బాధపడేవాళ్ళు. ఇవన్నీ మర్చిపోయి ఎప్పుడైతే మీరు చెప్పారో ఆ విషయాలు మొత్తం మేము చేసాం మేడం. సంతోషం. ఏమంటే ఎక్సర్సైజ్లు చెప్తారు మేడం ఇక్కడ. ఎక్సర్సైజులు కానీ, మెడిటేషన్ కానీ, తర్వాత వచ్చేసి డైటింగ్ విషయం చాలా ఇంపార్టెంట్ మేడం. అదివరకు మేము ఏం తింటున్నాం మనకు తెలియదు విషయం. రొటీన్గా మనం తినేస్తుంటాం, కానీ దేనివల్ల ఎలాంటి ప్రయోజనం మనకు ఉంటుందో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మనకి క్షుణ్ణంగా మేడం గారుల ద్వారా తెలుసుకోగలుగుతాం. ఆ విధమైన విషయాలు కూడా చక్కగా చేసుకున్నాం మేడం. మా మిస్సెస్ చేస్తున్నా కానీ ఒక్కోసారి నేను నెగ్లిజెన్స్ చేసినా కానీ మా మిస్సెస్ చెప్పేది. నేను ఒకవేళ మా మిస్సెస్ నెగ్లిజెన్స్ చేసినా నేను చెప్పుకునేవాళ్ళు. ఇట్లా ఇద్దరం కలిసి మరి చేసాం మేడం. ఎక్సర్సైజ్ కూడా చేసాము. దాదాపు ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 2 కిలోమీటర్స్ నడిచేవాళ్ళు మేడం. వాకింగ్ చేసేవాళ్ళు. మేడం గారు ఇంటికి వచ్చిన తర్వాత ఖాళీ టైంలో, అంటే సెలవులు ఉంటాయి కదా మేడం, హాలిడేస్ ఉన్న సమయంలో ఈ ప్రతి ఒక్కటి బుక్లో రాసిస్తారు కదా, అవన్నీ ఖచ్చితంగా చేస్తుండేది. చక్కగా చేస్తుంటే నేను మామూలుగా డ్యూటీకి వచ్చినా కూడా ఆమె ఇంటికి అన్నప్పుడు ఖాళీ టైంలో చేస్తుండేది. అలా ఉన్నప్పుడు ఇట్లా జరిగిపోయింది మేడం. సో ఇక్కడ ఏంటంటే విషయము, మొదట డాక్టర్ గారు మనకి ఏం చెప్తున్నారో అది వినాలి మేడం. విన్న తర్వాత మనం ఏ విధంగా మనం చేయగలుగుతున్నాం, చేసుకోగలుగుతాం. అవును మేడం. ప్రతి ఒక్కటి మీ దగ్గర ఇక్కడికి వచ్చి తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి కూడా మేము సంతోషంగా చేయగలిగాం. తర్వాత ఎన్ని పీరియడ్స్ రెగ్యులర్ అయిందా తనకి? అది ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం, ఇక్కడికి వచ్చిన తర్వాత రెగ్యులర్ అయింది. వెయిట్ కూడా ఉంది మేడం. మా మిస్సెస్ వెయిట్ కూడా ప్రాబ్లం అనుకున్నాం. తర్వాత ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత రెగ్యులర్ వచ్చేసింది. ఆ తర్వాత ఒకరోజు అడిగారు మీరు వెయిట్ ఎందుకు తగ్గట్లేదు, పెరుగుతున్నారు ఏంటంటే, ఆ మేడం గారు చెప్పలేపారు. నేను చేస్తున్నా కదా ఎందుకు తగ్గలేకపోతున్నాను అని చెప్పాను నాతో అనేది. మీరేమన్నారంటే, వెయిట్తో నీకు సంబంధం లేదమ్మా, నీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది, మీ వెయిట్ గురించి పట్టించుకోమాకండి, నేను చెప్పింది చేయండి అని చెప్పన్నారు. ఆ రోజు నుంచి అసలు ఆ వెయిట్ గురించి మానేసి అసలు విషయం పక్కన పెట్టేసాం. తర్వాత కన్సీవ్ మేడం. తర్వాత మీరు ఇది ఎగ్ డెవలప్మెంట్ స్కాన్ చేసామా మీకు? అంతలో చేశారు మేడం, చేశారు. చాలా సంతోషం మేడం. ఎందుకంటే విషయము ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని హాస్పిటల్ కాదు, కేవలం ప్రత్యేకంగా మేడం గారి విషయంలో మాత్రం, అంటే ఈ హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే బేబీ టాకింగ్ మేడం. చాలా సంతోషం. ఎందుకంటే ఈ నెలలో 21వ తేదీ మా మిస్సెస్ డెలివరీ అయింది. చక్కని బాబు పుట్టాడు మేడం. అయితే డెలివరీకి ముందు 1 మంత్ క్రితం నేను ఏం చేశానంటే, నేను ప్రేయర్ చేస్తా. ఉదయాన్నే ఎక్కువ జాన్లేసి 4ంటికి ప్రేయర్ చేస్తాను మేడం. ప్రతిరోజు మా మిస్సెస్ కడుపు మీద చేపెట్టి ప్రార్థన చేస్తుండేవాడిని. నేను చేస్తున్నాను, అతను కదులాడుతుండేవాడు. నాకు అనుమానం వచ్చింది, అసలు నేను చేసేది నువ్వు వింటున్నావా అనే ఆలోచనతోటి ఒకరోజు ఏం చేశానంటే, చేయబెట్టి ప్రేయర్ చేసి నేను చెప్పా, బాబు నేను ప్రార్థన చేశా, నువ్వు కూడా దేవునికి ప్రార్థన చేయాలి కదా, నేను చెప్పిన విషయం నువ్వు విన్నావా లేదా నాకు తెలియాలి కదా, అందుకే నువ్వు నాకు మూమెంట్ ఇస్తే నువ్వు ఖచ్చితంగా నా మాట వింటున్నావు అని చెప్పని అనుకున్నా అని చెప్పా కూడా బేబీకి. చెప్తే విత్ ఇన్ సెకండ్లో మేడం వెంటనే పాజిటివ్, వెంటనే మూమెంట్స్ వచ్చేసినాయి. చాలా సంతోషం. నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం అది. ఎంత గొప్ప సంతోషం అంటే, మన యొక్క బిడ్డని మనం ఏ విధంగా మోల్డ్ చేసుకోవాలో ఎవరికి చాలా తెలియదు విషయం. చాలా మంది ఆ హిందూ సాంప్రదాయంలో ప్రహ్లాదు గురించి చెప్తూ ఉంటారు మేడం. బైబిల్ పరంగా కూడా ఒక అతను ఉన్నాడు. బైబిల్లో కూడా మొదటి సంతానము కయ్యను మేడం. అతను దేవుడిచ్చిన బహుమతి. ఫస్ట్ ఆదమ్మ వాళ్ళకి, ఆదమ్మ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి కయ్యను ఇస్తారు మేడం. ఈ కయ్యను ఏ విధంగా ఇస్తాడంటే, చక్కని ఒక తోటని ఇస్తాడు, దాంట్లో ఆదమ్మ వాళ్ళు జీవిస్తుంటారు మేడం. దేవుడు ఏమన్నంటే ఒక పండు తినొద్దు అంటాడు. ఆ పండు తిన్న తర్వాత మీరు ఈ తోటలోంచి బయటికి వెళ్ళిపోతారు, తినొద్దని చెప్తాడు అన్నమాట దేవుడు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దేవునికి విరుద్ధంగా మాటని అతిక్రమించి పాపం చేస్తారు అన్నమాట. చేసినప్పుడు ఆ తోటలోంచి బయటికి పంపించేస్తారు. బయటికి పంపించినప్పుడు ఈ అవ్వ యొక్క మనసు ఎట్లుంటుందంటే చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఎందుకంటే మేము సంతోషంగా హ్యాపీగా దేవునితో గడుపుతూ చక్కగా సంతోషంగా జీవిస్తున్నాం కదా, ఇంత ఎంజాయ్మెంట్ లైఫ్ని పక్కకు పడేసి తీసుకెళ్ళి మమ్మల్ని బయట పడేసారని చెప్పి ఒక భయంకరమైన ఆలోచన, కోపం, అసహ్యులతో ఉంటుంది అనమాట మేడం. ఆ పుట్టిన బాబు కూడా అలాంటి ఆలోచనలు ఉంటాయి. ఫస్ట్ కయ్యన బాబు పుడతాడు, అతని ఆలోచనలు కూడా అలా ఉంటాయి అనమాట, అసూహ యాసనంతో ఉంటాయి.
దానికి రుజువు ఏంటంటే బైబిల్లోనే ఉంటుంది మేడం. దేవునితో వద్దరు కయ్యూను తర్వాత హేబెల్ అని ఒక బాబు పుడతాడు. వీళ్ళిద్దరూ దేవునికి కయ్యూను ఏమంటే దేవునికి విరుద్ధంగా ఉంటాడు, మొదటి సంతానం. రెండో వ్యక్తి ఏమంటే హేబెల్ దేవునికి సంతోషంగా ఉంటాడు. కయ్యూనేమో పొలం పంట పండిస్తుంటాడు. అతను ఏమంటే చెడిపోయిన వస్తువులు తీసుకొచ్చి దేవునికి ఇస్తూ ఉంటాడు. హేబెల్ మాత్రం మంచి బలం గల మంచి లేత పొట్టేలను తీసుకెళ్ళి బలిస్తాడు. అప్పుడు వేరియేషన్ కనిపిస్తుంది. ఎలా అంటే ఇతనేమో అసూహితో ఉన్నాడు కదా, ఆ అసూహ ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆలోచన మాకు కలిగింది. ఇక్కడ మీరు చెప్తున్నప్పుడు ఆలోచన కలిగింది నాకు. ఎలా అంటే బేబీని మనము తల్లి గర్భంలో ఏ విధంగా మౌళ్ళు అవుతాడో ఆ విషయము అక్కడ బైబిల్లో కూడా ఉంది, ఇక్కడ హిందూ సాంప్రదాయ ప్రకారం కూడా ఉంది అనే విషయం నాకు అప్పుడే ఏమంటే కలిగింది. నా భార్యకి నేను ఏదైతే చెప్పేవాడిని, మనం ఎక్కడో ఎత్తుకోవాల్సిన పని లేదు, బైబిల్లో కూడా మనం చూసే ప్రతిరోజు మనం ఎత్తుకే బైబిల్లో కూడా ఉన్న విషయం ఆ విషయాన్ని చెప్పాను మేడం. చాలా సంతోషం. ఏంటంటే కడుపులో ఉన్నప్పుడు మన బేబీ మన మాట వింటుందన్న విషయము అందరూ తెలియదండి విషయం. ఇక్కడికి వచ్చిన తర్వాతే మేడం గారు చెప్పినటువంటి విషయాలు మనం పాటించిన తర్వాత మన గర్భంలో ఉన్నటువంటి బేబీ తల్లిదండ్రుల మాట వింటుంది. వారు ఏం కావాలంటారో ఏం చెప్పాలనుకుంటున్నారో బేబీ చెప్పినప్పుడు బేబీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టానుసారంగా జీవిస్తుంది. ఇక్కడ చాలా సంతోషం విషయం. ఆ విషయంలో నేను ఆలోచించి ఆలోచనతో నేను అడిగాను ఆ రోజు కూడా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నువ్వు ప్రార్థన చేస్తున్న విషయము నువ్వు వింటున్నావో లేదో నాకు తెలియాలంటే నేను ఏం చేయాలి అని నువ్వు నాకు బయలుపరచాలన్నప్పుడు అతను వెంటనే మూమెంట్ ఇచ్చాడు మేడం. ఇప్పుడు మిమ్మల్ని చూసి నవ్వడం, అక్కడ డెలివరీ అయిన తర్వాత వచ్చేసి స్టాఫ్ వచ్చేసి అడుగుతుంటే నేను ఇట్లా మాట్లాడాను మేడం అంటే బేబీ ఏడుస్తా ఉన్నాడు. నేను వెంటనే పోయి నేను నాన్నని రా ఏడవద్దంటే చక్కని ఆపేశాడు మేడం. చాలా సంతోషం. అలా సంతోషం అనే విషయము. అలా మన బేబీని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలనుకుంటున్నామో, ఏ విధంగా పెంచాలనుకుంటున్నామో తల్లి గర్భంలోనే మనం వారిని మార్పు చేసినప్పుడు వాడు పెద్దవాడైనా కూడా మంచిగా ఉంటాడు మేడం. సో మీరు మీ సహాయం బాగా ఇచ్చారు. అవును మేడం కదా, తను ఏ పని చేస్తున్నా కానీ నేను కంపల్సరీగా ఉంటాను. ఎందుకంటే మీరు ఎటువంటి మాటలు చెప్పేవాళ్ళు ధైర్యం ప్రెగ్నెన్సీ రాకముందు ఏమంటే అందరితో పాటు ఏకీభవించేవాడు. నేను కూడా ఏమన్నామంటే సరేలే ఇస్తే ఇస్తాడు లేకుంటే లేదు దేవుడు అని చెప్పిన ఆలోచనతో ఉండేది మేడం. తను ఏమనేదంటే చూస్తాము అనేది, ఎక్కడ పోయినా చూస్తాను కదా, ఎన్నో సార్లు చూపించా మనకు రాలేదు కాబట్టి ఇస్తే ఇస్తాడు లేకుంటే లేదు అన్న ఆలోచనతో ఉండేవాళ్ళు. బట్ విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నాకు చాలా పాజిటివ్ మైండ్ వచ్చేసింది. ఎలా అంటే ఇక్కడ చేసిన ప్రతి కార్యక్రమాన్ని అబ్జర్వ్ చేశాడు మేడం. చేసినప్పుడు తను నెగిటివ్ అంటున్నా కానీ కాదు మనకి ఎందుకు కలగదు అన్న ఆలోచనతో నెగిటివ్ ఆలోచన కూడా పాజిటివ్ చేసి చూపించేవాడిని తనకి. అలా చేయటం ద్వారా ఆమె కనీసమైన రోజు కూడా నేను అదే నమ్మకంతో చెప్పా. అక్కడ గీత రాలేదు అంటుంది మేడం. పాజిటివ్ గీత రాలేదండి. నన్ను ఖచ్చితంగా వస్తుంది, నువ్వు 1/2 hour తర్వాత రా అన్న. నేను అదే నమ్మకంతో ఆ ఆలోచనతో ఖచ్చితంగా దేవుడు మాకు ఇస్తాడన్న ఆలోచనతో ఇష్టానుసారంగా మేము చేసాం కదా, ఎందుకు మాకు రాడు, ఎందుకు మాకు బేబీని ఇవ్వు అన్న ఆలోచనతో నేను ప్రతిరోజు చూసాం. ఆ రోజు సంతోషమైన విషయం ఏంటంటే ఆమె చూసి చాలా సంతోషపడింది. బట్ లోపలేమో అనుమానమే ఉంది. నేను పోయి డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాతే నేను సంతోషంగా ఉంటానని చెప్పింది మేడం. అలా ఆమెను కూడా మౌల్డ్ చేసుకుని ఆమెకి కొన్ని విషయాలు చెప్పి కూడా చేయించేవాడిని. తను కొంచెం వెయిట్ కదా మేడం, కొన్ని పనులు చేసుకోలేదు, ఆయన కూడా నేను తనతో పాటు చేసి తనకు హెల్ప్ చేసేవాడిని. ఎలా మేడం చాలా సంతోషం, ఎందుకంటే భర్త సపోర్ట్ అనేది చాలా. అవును, ఆ విషయంలో నేను ఒక చిన్న విషయం ఒక మాట చెప్పాలి మేడం. ఎందుకంటే భర్త భార్యని ఎందుకు ప్రేమించాలన్న విషయం వస్తే భార్య ఎక్కడుంటుందో మనకు తెలియదు మేడం. ఎక్కడో నుంచి భర్తని కనిపెట్టుకొని కేవలం భార్య భర్తలు అనేటి పెళ్లి సంబంధంతో ఎక్కడి నుంచో వచ్చి ఒక కుటుంబంలో ఉంటుంది. ఆమె ఎవరు మనకు తెలియదు మేడం. కేవలం ఒక వివాహం ద్వారా అక్కడ దత్తపరచబడుతుంది. భార్య జీవితాంతం భర్తను కనిపెట్టుకుని చేసినప్పుడు భర్త కూడా ఎందుకు చేయకూడదు ఏమండి? భార్య అన్ని విషయాల్లో భర్తకు సహాయం చేస్తుంది కదా, మరి భర్త ఎందుకు చేయకూడదు? చాలా సంతోషం అండి. ఎందుకంటే భర్తలు చాలా మంది భార్య అంటే ఇష్టం ఉంటుంది కానీ బయట చెప్పరు, సపోర్ట్ చేయరు చాలా మన ఇండియన్ సినారియోలో. ఇప్పుడు ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు చాలా, ఎందుకంటే నేనున్నాను నీకు అని చెప్పడం అనేది చిన్న విషయం కాదు. ఆ ఒక్క మాట రిపీటెడ్గా భర్త చెప్పినా కూడా చాలా చాలా ప్రాబ్లం. ప్రెగ్నెన్సీ రావడం కానీ మంచి బిడ్డని తీసుకోవడంలో కానీ అది ఒక్కటి సరిపోతుంది.
తను కూడా నన్ను ఎక్కువగా చూస్తున్న విషయం చూసుకుంటే మొన్న మీరు కూడా చూస్తుంటారు అవును. థియేటర్లోకి వచ్చినప్పుడు అవును మొదట బేబీ కన్నా నన్నే నాకే ప్రియారిటీ అవును 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 అలా ఉండాలి. ఎప్పుడైతే మనం సంతానం లేదంటే ఆలోచన పక్కన పడేసి ఏం కావాలనుకుంటాం అంటే మొదట మనం ఒకరిని అర్థం చేసుకొని డాక్టర్ గారు మనకేం చెప్తున్నారు, స్టాఫ్ కూడా చాలా చాలా సంతోషం మేడం. స్టాఫ్ కూడా చాలా మాకు అన్ని విషయాల్లో చాలా కోఆపరేషన్ ఉండేవారు మేడం. ఏ విషయం అడిగినా సరే వారు ఇసుకోకుండా మీతో మాట్లాడి మేము ఒకవేళ మీతో మాట్లాడాలంటే ఏమైనా అనుకుంటారేమో అన్న విషయము, అలాంటి ఫీలింగ్స్ మాకు పక్కన పడేసి ఏం చేసేవాళ్ళంటే ప్రతి క్షణము మీరు మాట్లాడాలంటే వెంటనే వచ్చి మాట్లాడచ్చు. చాలా హాస్పిటల్లో ఏం జరుగుతుందంటే డాక్టర్ గారితో మాట్లాడాలంటే చాలా కష్టం మేడం. అలా పోయి ఫ్రీగా మాట్లాడలేము. నేను నేర్చుకునేది ఏంటంటే ఇక్కడ డాక్టర్తో మాట్లాడినట్టే స్టాఫ్తో మాట్లాడతాం. స్టాఫ్ ఏ విధంగా ఫీలింగ్తో మాట్లాడతామో డాక్టర్తో కూడా అదే ఫీలింగ్తో మనం మాట్లాడగలం. అలాంటి ఆపర్చునిటీ మీరు కలిగిస్తారు మేడం. చాలా సంతోషం. మేము ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు డాక్టర్ ఎవరో చూడాలనుకున్నాం. అందరిలో తిరుగుతుంటే ఎవరో అనుకున్నాం. మేము ఫస్ట్ ఒక వ్యక్తిని ఒక స్టాఫ్లో ఒక ఆమెను అడిగితే ఆమె చెప్పి డాక్టర్ గారు ఏమంటే చాలా ఆశ్చర్యం. ఇప్పుడు కూడా డాక్టర్ గారు మార్నింగ్ కనిపెట్టినప్పుడు మేము ఇష్యూ చేస్తున్నప్పుడు చాలా మంది అడుగుతారు ఏమంటే ఎవరు అతను అని. ఎందుకంటే అలాంటి కొన్ని ప్రత్యేకమైన విషయం మీకు కనిపిస్తుంది మేడం. మా బ్రదర్ని తీసుకొచ్చాం లాస్ట్ మంత్, అంటే మొన్న మ్యారేజ్ 23 years అయింది మేడం. 94లో అయింది. అయితే అతనితో చెప్పా, మాకు ఇక్కడ కన్సీవ్ అయిన తర్వాత నేను చెప్పాను. ఎందుకంటే మొదట మనకు కలగాలి కదా ఏ విషయమైనా. మనం గ్యారంటీ మనం పొందుకున్నప్పుడు మాత్రమే మనం ఇతరులకు చెప్పగలుగుతాం. అతను కూడా చెప్పినప్పుడు అతను అన్నాడు, అంత దూరం కదా ఏమొద్దాంలే అన్నాడు. అన్న మీరు రాండి, మేము పొందుకున్నాం కదా, మీరు కూడా రాండి, ఖచ్చితంగా మీ పిల్లలు పుడతారన్న. నేను కొన్ని విషయాలు మాత్రం చెప్పాను. ఇక్కడికి వచ్చి మొన్న చూసిన తర్వాత ట్రీట్మెంట్ పొందుకున్న తర్వాత అన్నాడు, అతను అన్న మాట ఏంటంటే ఎప్పుడు ఎక్కడికి పోవనన్న వ్యక్తి చాలా మంచి విషయాలు మరి హాస్పిటల్ గురించి చెప్పిన మేడం గారితో మాట్లాడిన విషయం గురించి, డాక్టర్ గారితో మాట్లాడిన విషయం గురించి ఇక్కడ చెప్పినట్టు ఎక్కడ చెప్పరు కృష్ణ నాతోటి. అలాంటి మంచి హాస్పిటల్ ఇది. మీరు పోయేటప్పుడు మీరు వచ్చినప్పుడే మాకు కూడా చెప్పినట్టు మేము కూడా ఇప్పుడే పొందుకునే వాళ్ళం కదా అన్నటువంటి సంతోషమైన ఫీలింగ్ వాళ్ళు చూపించారు. నాకు అదే ఆలోచన మేడం. ఏంటంటే మనం పొందుకున్న విషయం కూడా ఇతరులకు చెప్తే వాళ్ళు కూడా పాపం చాలా సఫర్ అయింటారు కదా, వాళ్ళ లైఫ్లో కూడా మంచి సంతోషం కలిగించిన వారు అవుతామని చెప్పి ఆలోచనతో చెప్పాను. చెప్పిన విషయం మేము కొంచెం చెప్తే వాళ్ళు వచ్చి ఎక్కువగా వారు పొందుకున్న విషయం గమనించారు మేడం. చాలా సంతోషం. థ్యాంక్స్ అండి. మీకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉన్నాను. మేడం గారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని పాటించండి. చక్కగా మన లైఫ్లో కూడా మంచి బేబీని పొందుకుంటాం అన్నటువంటి నమ్మకంతో ఇష్టంతో చేయండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయాలండి. నేను ప్రత్యేకంగా చెప్పేది విషయం అదే. భార్య భర్తలు ఇద్దరు కలిసి చేస్తేనే ఏదైనా వస్తుంది. అవునా కదండి? చప్పట్లు కొడితే ఎట్లా శబ్దం వస్తుందా రాదా? ఒక చేయి పక్కన పెడితే రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. ఒక చేయి పక్కన పెడితే రాదు కదా మేడం. రెండు చేతులు కలిసినప్పుడు మాత్రం శబ్దం వస్తుంది. కాబట్టి భార్య భర్తలు ఇద్దరు ఇష్టపూర్తంగా చేయండి. మంచి బేబీని, మేము కలిగిన బేబీ ఎట్లా ఉండాలో మేడం గారు కూడా చూశారు. మీరు చూడాలంటే ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా బేబీ బాబు పుట్టాడు. మాకు సంతోషము. ఎంత సంతోషం అంటే మనం పొందుకున్నప్పుడే అలాంటి గొప్ప సంతోషం వస్తుంది. మనం పొందుకున్నప్పుడు ఎంతోమంది చెప్తున్నా కానీ సర్లే అందరు చెప్తుంటారులే అనుకుంటాం. మనం పొందుకున్నప్పుడు మాత్రం సంతోషం వస్తుంది. నేను పొందుకున్నాను నా లైఫ్లో, అలాంటి మంచి బహుమతిని పొందుకున్నాను. మీరు కూడా పొందుకోవాలని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. మరి ఇలాంటి గొప్ప లైఫ్ని మాకు కలిగేసినటువంటి మేడం గారికి, డాక్టర్ గారికి, మరి స్టాఫ్ అందరికి కూడా నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్స్ అండి మీరు సజెషన్ చెప్పడం అనేది. ఎందుకంటే ఇట్లా హస్బెండ్ సపోర్ట్ ఉన్నప్పుడు వస్తుంది, త్వరగా వస్తుంది. మీరు చెప్పారు కదా, తొందరగా రావడానికి కారణం ఆమెకి వచ్చిన భద్రతాభావం, తర్వాత మీ బేబీతో మాట్లాడిన సంఘటనలంతా చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి. ప్రెగ్నెన్సీ ఏర్పడాలంటే ఇవి అన్నీ కలిసి పని చేయాలి. అండం విడుదలైన వెంటనే ట్యూబ్ దాన్ని పికప్ చేసుకొని రెడీగా ఇక్కడ ఉండాలి. కణాలు అప్పుడు పోయి కలుసుకొని అప్పుడు ఈ పిండం ఈ ట్యూబ్ ద్వారా ఇట్లా జారి ఇక్కడ వచ్చి గర్భంలో అతుక్కోవాలి. సో ఇది అన్నీ కూడా మనకి ఇవి అన్నీ జరిగేదానికి హార్మోన్ బ్యాలెన్స్ బాగా కుదరాలి. బ్రెయిన్ నుంచి FSH LH అని వస్తుంది.
తర్వాత ఈ ఓవరీ నుంచి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఇవి అన్నీ ఈ బ్యాలెన్స్ కరెక్ట్గా వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. ఈ టెస్ట్లు ఇవి అన్నీ ఈ ప్రక్రియ జరిగేది మనకి తెలియదు, దీనికి టెస్ట్లు లేవు. ఇది ఎట్లా అంటే పాలకు తోడేసి నువ్వు వదిలిపెట్టేస్తే తోడుకుంటుంది. అట్లా ఈ అండంని వచ్చి ఒక్క కణం, చాలా 100 కణాలు ఉన్నా కూడా ఒకే ఒకటిపై దాన్ని చేరుకుంటుంది. చేరుకునేటప్పుడు అది పిండంగా, ఇవి అన్నీ మన చేతిలో లేదు, ఇదంతా ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అయిపోయింది. బాగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మన అండం పెరుగుదల, ట్యూబ్ బాగా చేసుకోవడం, కణాలు బాగా తయారు చేసుకోవడం ఎట్లా అంటే పాలు బాగా గోరువెచ్చగా పెట్టుకోవడం, పెరుగు తయారుగా పెట్టుకోవడం, తోడేసి గమ్గా వదిలిపెట్టడం. తోడేసినప్పుడు అవుతుందా కాదా అనుమానంలో పెట్టినే తోడుకోదు. పాలు ఎక్కువ వేడి ఎక్కువ చల్లగా ఉన్నా తోడుకోదు. తోడేసి ఇట్టేట కలుపుతూ అయిపోయిందా నాకు తొందరగా కావాలన్నా కలుపు. సో ఇది చేసేసి నువ్వు అది గమ్ముగా వదిలిపెడితే దాని పని అది చేసుకొని ఖచ్చితంగా పెరుగు అవుతుంది. అది ఎంత వాస్తవమో అట్లనే ఇది కూడా నువ్వు బిడ్డని నువ్వు తీసుకోవడం అంటే ఇవి దీనికి వరకు మనకి కంట్రోల్ ఉంది. అది లోపల మనం తింటే జీర్ణం అయిపోతుందో, మనం ఇది అన్నీ తాగితే ఎట్లా యూరిన్ ఫామ్ అవుతుంది, ఎట్లా మోషన్ ఫామ్ అవుతుందో అట్లాంటిది ప్రక్రియనే ఇది కూడా. కాబట్టి ఇది ఎంత మనం తెలుసుకుంటామో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది జరిగినప్పుడే విత్తనం వేస్తాము, కొంత చేసి వెయిట్ చేస్తాం, నీళ్ళు పోస్తాం, కాసేపట్లు కొన్నాళ్ళకి అది మొలకెత్తుకొని అట్లా వస్తుంది. మన ఏంది విత్తనం బాగా తయారు చేసుకోవాలి, పొలం బాగా తయారు చేసుకోవాలి, మనం ఎరువు నీళ్లు పోయచ్చు, అప్పుడు దాని పని అది. అట్లా ఇది కూడా ఇది ఒక న్యాచురల్ ఫంక్షన్. కాకపోతే ఇవి అన్నీ జరుగుతుందా లేదా అనే దానికి మనకి డైరెక్ట్ టెస్ట్ లేదు, ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మనం నిప్పు డైరెక్ట్గా చూడకపోయినా పొగ ఉంటే అక్కడ ఎక్కడో నిప్పు ఉండేది అర్థమవుతుంది. అట్లా మనం పీరియడ్స్ని గమనించినప్పుడు అన్నీ బాగా కలిసి పనిచేసి భార్యాభర్తలు కలిసి కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది, లేదు అంటే పీరియడ్స్ వస్తుంది. కాబట్టి పీరియడ్స్లో వచ్చే మార్పు, వచ్చిన డేట్, దాంట్లో కలర్, దాంట్లో వచ్చే కన్సిస్టెన్సీ, గడ్డలుగా ఉందా, మాంసం ముక్కలాగా ఉందా, ఇటువంటిదంతా కూడా మనకి ఈ ఫంక్షన్ గురించి మనకి తెలుస్తుంది. ఎందుకంటే గర్భం ఏర్పడితే గర్భం అనేది ఒక నెలకి 10 నుంచి 20% మాత్రమే వస్తుంది. కానీ ఆ పర్సంటేజ్లోనే జరిగి ఒక సంవత్సరంలో 100 మందికి పెళ్ళి అయితే 80 మందికి గర్భం వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ రకంగానే అది పనిచేస్తుంది.